హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 36 అంటే 36th మోడల్ క్వశ్చన్ అనమాట. ఈరోజు క్వశ్చన్ చూసారంటే 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉండేది. అయితే ఈ రెండుకి యూజ్ చేసేది ఒకే మోడల్ ఫార్ములా అనమాట. సో ఒకే ఫార్ములాని యూజ్ చేసి 2 క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ విధంగా చేయాలనేది మీరు చూసి ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూశారంటే ఏమి ఇచ్చాము, ఫైండ్ ది 31st టర్మ్ ఆఫ్ ఎన్ఐపి హూస్ 11th టర్మ్ ఈజ్ 38 అండ్ 16th టర్మ్ ఈజ్ 73. అంటే ఏ సిరీస్ గురించి ఏం చెప్పలేదు, టర్మ్స్ ఇచ్చేసాడు. ఏమని 11th టర్మ్ 16th టర్మ్ వాల్యూస్ ఇచ్చి 31st టర్మ్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, వాడు ఇచ్చింది రాసుకుంటాం. ఏమిచ్చాడు, గివెన్ దట్ 11th టర్మ్ అంటే A11 ఏఎన్, ఫస్ట్ ఏఎన్ ఫార్ములా రాయాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. వాడు ఇప్పుడు ఫస్ట్ ఇచ్చింది 11th టర్మ్ కాబట్టి 11th టర్మ్ అంటే A11, ఎన్ బదులు ఎంత రాయాలి, A11 ఎంత, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 11 మైనస్ 1 ఇంటూ డి. సో A11 ఎంత చెప్పాడు, 38 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 11 మైనస్ 1 అంటే 10D. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఏం చేయాలి, 16th టర్మ్ అంటే A16 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ డి. A16th టర్మ్ ఎంత, 73. సో 73 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 15D. ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు డీలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఈక్వేషన్ 2లో ఉన్నాయి. సో 2 మైనస్ 1 చేయాలి. 2 మైనస్ 1, 2 ఏంటి, ఏ ప్లస్ 15D ఈజ్ ఈక్వల్ టు 73. జస్ట్ రివర్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏమి, ఫస్ట్ ఈక్వేషన్ ఏ ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38. సబ్ట్రాక్షన్ కాబట్టి చేసేది సింబల్స్ మార్చాలి. మారిస్తే ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్. సెకండ్ టర్మ్ ఏమొస్తుంది, 5D. 10 మైనస్ 15 మైనస్ 10 కాబట్టి 5D. 73 మైనస్ 38 5. 13లో 5 8 సబ్ట్రాక్ట్ అయితే 5, 6లో 3 పోతే 3. సో D ఈజ్ ఈక్వల్ టు 35/5. 5 1s are 5 7s. D ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు సబ్స్టిట్యూట్ D ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఏంటి, ఏ ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38. ఏ అంటే ఎంత తెలియదు, ఏ కనుక్కోవాలి. ప్లస్ 10 ఇంటూ డి అంటే ఎంత, 7 ఈజ్ ఈక్వల్ టు 38. సో ఏ ప్లస్ 10 7s are 70 ఈజ్ ఈక్వల్ టు 38. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 70. ఈ ప్లస్ 70 ఆ పక్కకి వెళ్తే మైనస్ 70. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 32 వస్తుంది. అయితే ఏ 70 అనేది బిగ్గెస్ట్ నెంబరు, దానికి ఉండేది మైనస్ కాబట్టి మైనస్ 32. ఏ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 32. నెక్స్ట్ 31st టర్మ్ అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి, 31st టర్మ్ అంటే A31 కనుక్కోవాలి. సో A31 అంటే ఏ ప్లస్ 31 మైనస్ 1 ఇంటూ డి. A31 కనుక్కోవాలి కాబట్టి అలాగే రాస్తాము. ఏ అంటే ఎంత వచ్చింది చూడండి, మైనస్ 32 ప్లస్ 31 మైనస్ 1 అంటే 30. నెక్స్ట్ డి అంత 7 వచ్చింది. సో మైనస్ 32, 30 ఇంటూ 7 అంటే 221. 0 ఉంది కాబట్టి 0, 210. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 178 వస్తుంది. ఇది బిగ్గెస్ట్ కాబట్టి దీనికి ప్లస్ రావాలి. అయితే ఇది స్టార్టింగ్ నెంబర్ కాబట్టి ప్లస్ సింబల్ అయిపోయినా పర్లేదు. సో A31 ఏం రాయాలి, 31st టర్మ్ ఇదే కదా వాడు అడిగింది, ఈజ్ ఈక్వల్ టు 178. ఇది ఆన్సర్ అన్నమాట.
ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేస్తాను. ఫస్ట్ ఇది రఫ్ చేసేస్తా, నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. డిటర్మైన్ ది ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 16 అండ్ 7th టర్మ్ ఎడ్జెస్ ది 5th టర్మ్ బై 12. సో ఇక్కడ ఏమి డిటర్మైన్డ్ ఏపీ అంటే ఏపీని రాయాలి. ఏపీ సిరీస్ ఉందని చెప్పా కదా, అది మనం రాయాలి. అంటే ఫస్ట్ 3 టర్మ్స్. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చింది ఏమి థర్డ్ టర్మ్ ఈజ్ 16. గివెన్ దట్ సేమ్ ఏఎన్ ఫార్ములా రాస్తాం. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. థర్డ్ టర్మ్ అంటే A3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి. ఎంత అన్నారు థర్డ్ టర్మ్ 16. సో దీని బదులు ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2D. ఇది ఫస్ట్ వన్. ఓకేనా. సెకండ్ వన్ చూసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. సెకండ్ అండ్ పెట్టి ఇక్కడ ఇచ్చాడు ఏమని 7th టర్మ్ ఎడ్జెస్ ద 5th టర్మ్ బై 12. అంటే ఏమని 7th టర్మ్ ఎడ్జెస్ ది 5th టర్మ్ బై 12. అంటే మీనింగ్ ఏమంటే 7th టర్మ్ అంటే A7, A5, ఫిఫ్త్ టర్మ్కి 12. ఎగ్జిస్ట్ అంటే అడిషన్. ఎగ్జిట్ అంటే ఏమి అడిషన్ చేయమని మీనింగ్ అనమాట. అడిషన్కి ఇంకో పేరు ఎగ్జిస్ట్. సో ప్లస్ 12. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. సో ఇది ఎలా చేస్తామో చూడండి. A7 అంటే ఏమి ఏ ప్లస్ 7 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 కాబట్టి 5 మైనస్ 1 ఇంటూ డి ప్లస్ 12. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ప్లస్ 6D ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 4D ప్లస్ 12. సో ఇది లెఫ్ట్ సైడ్కి వస్తే ఏ ప్లస్ 6D మైనస్ ఏ మైనస్ 4D ఈజ్ ఈక్వల్ టు 12. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. 2D ఈజ్ ఈక్వల్ టు 12. D ఈజ్ ఈక్వల్ టు 12 by 2. 2 1s are 2 2s are 2 6s are. సో D వాల్యూ అంతా 6. ఇప్పుడు ఈ Dని 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ D ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ఏంటి ఏ ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 16 ఫస్ట్ దానిలో. సో ఏ ప్లస్ 2 ఇంటూ D అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 16. ఏ ఈజ్ ఈక్వల్ టు 16, 2 6s are 12, ఆ సైడ్కి వెళ్తే మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 12 అంటే 4. ఇప్పుడు రిక్వైర్డ్ ఏపీ. ఫస్ట్ ఏం చేయాలి, ఏపీ ఎలా రాస్తాం, ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2D ఇది. సో ఫస్ట్ ఏ అంటే ఎంత 4. నెక్స్ట్ 4 ప్లస్ డి అన్నారు, డి అంటే ఎంత 6. నెక్స్ట్ ఏ 4 ప్లస్ 2 ఇంటూ డి అంటే 6. సో ఏమొస్తుంది ఫస్ట్ది 4 కామా 4 ప్లస్ 6 అంటే 10 కామా 4 2s are 12, 4 6s are 12 ప్లస్ 4 అంటే 16. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఏపీ సిరీస్ ఇలా రాస్తాం. ఓకేనా. ఇది కూడా 4 మార్క్స్ కడిగే క్వశ్చన్. సో ఇదే విధంగా ఈ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇఫ్ ది థర్డ్ అండ్ 9th టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 4 and -8 రెస్పెక్టివ్లీ, విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0. అంటే 0 అయ్యే టర్మ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇది ఈరోజు మీ ప్రాక్టీస్ ప్రాబ్లం. ఈ విధంగా మీకు పబ్లిక్ ఎగ్జామ్ అయ్యేంత వరకు డైలీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే
మీకు నేను పెట్టే డైలీ వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మీకు డైలీ అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.